Hi students, welcome to ARC Reflection IS. Friends, ARC Reflection IS నుంచి మేము ఒక ఎస్ఏ మాడ్యూల్ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేసామండి. ఈ ఎస్ఏ మాడ్యూల్ గురించి చెప్పే ముందు ఫస్ట్ మీ అందరికీ తెలుసు ఎస్ఏ అన్నది ఎంత ఇంపార్టెంటో. ఎస్ఏ అన్నది మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 250 మార్క్స్ ఒక సపరేట్ ఇండిపెండెంట్ పేపర్ అండి. మీరు కనుక ఎస్ఏకి ప్రాపర్లీ ప్రిపేర్ అయితే ఎస్ఏ ఈజ్ హైలీ రివార్డింగ్. వేరే పేపర్లో మీరు 120, 110 స్కోర్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. కానీ అదే ఎస్ఏని మీరు కనుక ప్రాపర్లీ టార్గెట్ చేస్తే, సో ఎస్ఏలో 130 కాదు 140 అండ్ 150 ప్లస్ కూడా స్కోర్ చేయడం అన్నది చాలా పాసిబిలిటీ అండ్ ఈజీ ఏరియా అండి. సో ఓన్లీ థింగ్ ఎస్ఏకి మనకు కావాల్సింది దానికి రాసే విధానం వేరుంటుందండి. దీనికి కావాల్సింది ఓన్లీ థింగ్ ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్. ఎస్ఏకి యూ డోంట్ నీడ్ సపరేట్ కంటెంట్. దీని గురించి బైహార్ట్ చేయాల్సింది ఏం లేదు. మీరు జిఎస్ 1, 2, 3, 4కి ఏమైతే చదువుతున్నారో, కరెంట్ అఫైర్స్కి ఏదైతే చదువుతున్నారో ఆల్రెడీ, సో మీ స్ట్రెంగ్స్ని యూటిలైజ్ చేసుకొని ఎస్ఏకి కావాల్సిన విధంగా మీరు కనుక ఒక అప్రోచ్ ఫాలో అయ్యి ఎస్ఏని ఒక రైట్ వేలో మీరు కంటెంట్ని ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ ఈ ఎస్ఏ అన్నది హైలీ రివార్డింగ్ అండి. సో దాని గురించే ఎస్ఏ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మేము లాంచ్ చేసామండి. దీని ఫీ వచ్చేసి 5,000 అండ్ దీంట్లో చూసుకుంటే మీరు మొత్తం మనకి ఎస్ఏస్కి కావాల్సిన వేలో 14 ఎస్ఏస్ ఉంటాయి. లాస్ట్ 4 ఎస్ఏస్ వచ్చేసి కాంప్రహెన్సివ్ మేనర్లో ఉన్నా కానీ మిగతా ఎస్ఏస్ వచ్చేసి మనకి టోటల్లీ యూ హ్యావ్ ద 10 ఎస్ఎస్ మనకు ఉంటే 10 ఎస్ఎస్ మీరు ఫస్ట్ నార్మల్లీ సెక్షనల్ ఫార్మాట్లో మీరు రాస్తారు. రాసినప్పుడు ఈ 10 ఎస్ఎస్లోనే మీరు నేర్చుకుంటారండి అసలు ఫస్ట్ మీరు ఎస్ఏలో ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎస్ఏలో కరెక్ట్గా వస్తున్నాయా లేదా. సో మీరు ఈ 10 ఎస్ఎస్ రాసే లోపే ఎస్ఏకి కావాల్సిన ఫండమెంటల్స్ ఏమైతే ఉన్నాయో, దానికి ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఏ ఫార్మాట్లో రాయాలి, మనం దాన్ని స్ట్రక్చరింగ్ ఎలా చేయాలి, ట్రాన్సిషన్ లింక్స్ ఏమైతే ఉన్నాయో దీన్ని ఎలా డెవలప్ చేయాలి, సో ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ లెర్న్. మీరు మెంటర్తో కూర్చొని కూడా మాట్లాడవచ్చు. సో మీరు ఎస్ఏలో ఎక్కడున్నారు, ప్రజెంట్ లెవెల్ ఏంటి, మెంటర్ ద్వారా ఎవాల్యుయేటర్స్ ద్వారా యూ విల్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ ఆర్ డూయింగ్. జనరలీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎస్ఏ అంటే పెస్టల్ అప్రోచ్ ఫాలో అయిపోవచ్చు, పొలిటికల్ యాంగిల్, ఎకనామిక్ యాంగిల్, సోషల్ యాంగిల్, లీగల్ యాంగిల్ ఇది రాసుకుంటే చాలు మనకి ఎస్ఏ సరిపోతుంది అనుకుంటారు. కాదండి, అలా రాస్తే ఎస్ఏలో మార్క్స్ రాదు. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కోడ్ బేస్డ్ ఎస్ఏస్ ఇలాంటివి అడుగుతున్నాయి. థీమ్ బేస్డ్ ఎస్ఏస్, కరెంట్ అఫైర్ బేస్డ్ ఎస్ఏస్ వస్తే మీరు ఈ పెస్టల్ అప్రోచ్ను ఫాలో చేయొచ్చు. కానీ సింగిల్ లైన్ ఆఫ్ కోట్స్ ఇస్తుంది, సింగిల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది యూపీఎస్సీ, దెన్ ఇన్ దట్ కేస్ పెస్టల్ అప్రోచ్ ఫాలో అవ్వలేము. సో యూ షుడ్ ఫాలో సర్టెన్ స్టాండర్డ్స్. సో మీరు ఒక ఎస్ఏ రాసి దెన్ యూ కెన్ డిస్కస్ విత్ ద మెంటర్ వేర్ యు ఆర్ స్ట్రగ్లింగ్, ఇన్ వాట్ వే యు ఆర్ స్ట్రగ్లింగ్. సో దీన్ని కనుక మనం సెట్ రైట్ చేసామంటే డెఫినెట్లీ ఎస్ఏ కెన్ బి హైలీ రివార్డింగ్ ఫర్ యూ. సో ఇవన్నీ మనకి సాటర్డేస్ ఎస్ఏస్ ఉంటాయి. అండ్ మీరు కనుక ఇండివిజువల్గా రాయాలనుకుంటే ఇండివిజువల్గా రాయొచ్చు. అండ్ January 10th వరకు మీరు మీ ఎస్ఏ మీద ఫోకస్ చేసి ఎస్ఏని మీ స్ట్రాంగ్ ఏరియాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందరూ ఫ్యాకల్టీస్, మెంటర్స్, మీకు కావాల్సిన వాళ్ళందరూ అవైలబుల్ ఉన్నారు. సో ఈవెన్ నేను కూడా అవైలబుల్ ఉంటాను. మీకు డౌట్స్, కన్సర్న్స్ వస్తే డైరెక్ట్లీ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ యాజ్ వెల్. సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అడ్రస్ చేయడానికి మెంటర్స్ ఉన్నారు. అండ్ మీకు ఒక ట్రాకింగ్ షీట్ ఉంటుంది, మీ స్కోర్ ఎంత వస్తుంది, మీరు ఎక్కడ స్టక్ అయ్యి ఉన్నారు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని వీక్లీ బేసిస్ మీద మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఏదో వచ్చామా, మనం టెస్టులు రాసేసామా, వెళ్ళిపోయామా, మార్క్స్ వచ్చాయా అంటే దాంతో ఇంప్రూవ్మెంట్ జరగదండి. యూ నీడ్ ఏ మెంటర్ హూ కెన్ చెక్ ఆన్ యూ. అండ్ మీరు ఇండివిజువల్ లెవెల్స్లో మీరు ఎక్కడెక్కడ స్టక్ అయి ఉన్నారు, దానికి ఏం సజెషన్స్ యాడ్ చేయాలో యాడ్ చేస్తే అప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ ద ఎస్ఏ ప్రోగ్రామ్, రైట్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 27 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎస్ఏ. సో దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దీస్ నెంబర్స్ అండ్ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఓకే, దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకుంటే డెఫినెట్లీ కాల్ చేయండి. అండ్ కంటెంట్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం.